3వ మాటను చూద్దామండి, ఇది త్వరగా ముగిస్తా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. చాలు చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అండి, ఒక్కడే పురుషుడికి ఏం చేయబడిందండి? ప్రదానం చేయబడింది. ఇప్పుడు ఆయన వస్తున్న స్థితిని మనం చూసి ఆయన ఎలా వస్తున్నాడు. సో ఆయన కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన పరమ నుండి వస్తున్నాడు కదా, పరమ నుండి వచ్చే మన ప్రభువైన యేసు ప్రభువుని మనం కలుసుకోవాలంటే కన్యకగా ఉండాలా, నిష్కలంకురాలుగా ఉండాలి, నిష్కలంకులుగా. 3వదిగా చూసినట్టయితే ఎలా ఉండాలండి? ఒక్కడే పురుషుని ప్రదానం చేయబడినవారు. అసలు ఈ మాట నేను ఈ వర్తమానం ధ్యానించాలనుకున్నప్పుడు ఫస్ట్ నా ఎదలోకి వచ్చింది ఇదే, ఒక్కడే పురుషుడు ప్రదానం చేయబడే. ఇప్పుడు నేను చెప్తా చూడండి, అంటే సింపుల్గా ఒక్క మాటలో మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఎవరైనా సరే పెళ్లి చూపులకు వెళ్ళారు, పెళ్లి చూపులు అయిపోయినాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇద్దరికి నచ్చారు, కట్నాలు కూడా నచ్చినాయి, కార్లు నచ్చినాయి, బ్రాస్లెట్లు నచ్చినాయి, ఉంగరాలు నచ్చినాయి, తాళిబొడి తాళ్ళు నచ్చినాయి, అన్నీ నచ్చినాయి, ఇల్లు నచ్చినాయి, అన్నీ నచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేశారంటే చివరికి ప్రదానం చేసుకున్నారు. ఏంటి ప్రదానం అంటే, ఈమె మా బిడ్డ, మా కోడలుగా అన్నట్టుగా, ఇక ఈయనకి భార్య అన్నట్టుగా ప్రదానం చేసాం. ప్రదానం చేయబడిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ప్రదానం చేయబడిన తర్వాత ఇక ఆమె ఎవరికి సంబంధించిన ఆమె? ఏ పురుషుడికైతే ప్రదానం చేయబడిందో ఆ పురుషుడికి సంబంధించిన ఆమె. ఇప్పుడు ఆ పురుషుడిని వదిలిపెట్టి సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకోండి, వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు ఒకే పురుషుడికి ప్రదానం చేయబడిన స్త్రీగా ఉందా లేదా? ఇప్పుడు ఏ పురుషుడికైతే ప్రదానం చేయబడిందో ఆ పురుషుడితోనూ కలిసి ఉండవు, చావైనా రేవైనా సరే. అందుకే పెద్దవాళ్ళు అంటారు, సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేమంట. ఎందుకు ఎదలేమంటే ఏ మనస్తత్వం వేరుగుండేది, ఆయన మనస్తత్వం వేరుగుండేది. రోజు కుండలు బగులుతూ ఉంటే ఇంట్లో. అందుకనే ఎట్ట కూడా లాక్కెళ్ళిపోవాలి. ఏ కుండ పైన, ఏ డ్రమ్ముల పైన, ఏ డ్రమ్ముల్లో ముంచినా బతుకుంటే లాక్కెళ్ళటమే, అది ఆగటం లేదు. ఎందుకంటే ఎన్నైనా సరే లాక్కెళ్ళాల్సిందే. ఒకే పురుషుడికి ప్రదానం చేయబడిన స్త్రీ ఆ పురుషుడిని విడిచిపెట్టి వేరే వారితో అక్రమ సంబంధం కలిగి ఉంటే ఆమె ప్రదానం చేయబడిన ప్రాధాన్యత కలిగి ఉండట లేనట. బాగా గుర్తుంచుకొని చెప్పండి, అడిగే క్వశ్చన్కి బాగా అర్థం చేసుకుని కూడా చెప్పండి. ఒక్కసారి ఒక పురుషుడు ప్రదానం చేయబడిన స్త్రీ వేరే వారితో అక్రమ సంబంధం కానీ వేరే వారితో మాట్లాడుకుంటూ ఉందంటే ఆమె ప్రదానం చేయబడిన స్థితి ఆమెకుందా లేదా? మరలా అడుగుతున్న చెవి గల వారు వినును గాక, ఆత్మ సంగములతో చెప్తున్నమాట. మరలా చెప్పండి, ఉందా లేదా? గుర్తుపెట్టుకోండి, మనం క్రీస్తుతో ప్రదానం చేయబడ్డాం. పౌలేమన్నాడు? నేను లోకమును నాకును సిలువ వేయబడింది, జీవించేవాడు నేను కదా, అందరూ క్రీస్తు అంటే క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాడు పౌలు ప్రదానం చేయబడిన తర్వాత వన్స్ ఒకసారైనా పౌలు లోకం ఎట్టుందో ఏడని చూసేటవడానికి వెళ్ళాడా? అసలు లోకం ఎట్టుందో నేను విడిచిపెట్టిన లోకం ఒక్కసారి చూసేయడానికి వెళ్ళాడా? బాగా అడుగుతున్నా, మరలా చెప్పండి, చూసేయడానికి వెళ్ళాడు ఎప్పుడైనా పౌలు? ఒకప్పుడు అంటే నేను తెలియక చేసేది కాబట్టి కనికరించబడ్డా, ఒకప్పుడు నేను తెలియక చేశా, ఇప్పుడైతే కనికరించబడ్డా, ఇక మరలా తప్పులు చేయట్లేదు అన్నాడు. అంటే నేను క్రీస్తుకు ప్రదానం చేయబడ్డా. నేను ఎలా ప్రదానం చేయబడ్డానో కొరింథీయులో ఉన్న సంఘస్థులారా మిమ్మల్ని కూడా అలా ప్రదానం చేశా. ఒకే పురుషుడికి మిమ్మల్ని ప్రదానం చేశా. ఆయా ప్రజలకి ఎంతో మంది పురుషులకి మిమ్మల్ని ప్రదానం చేయాల. ఇప్పుడేం జరుగుతుందంటే ఒక్క పురుషుడు అంటే యేసు ప్రభువుకు మనం ప్రదానం చేయబడిన తర్వాత ఆయన రక్తంతో కడగబడి ఆయనతో పాటు చనిపోయి ఆయనతో పాటు లేచిన అనుభవంలోకి వచ్చిన తర్వాత వేరే పురుషులకి ఎందుకు మనం సహవాసం కలిగి ఉండాలి? వేరే పురుషులు అంటే ఎవరు? సాతానుడే. శరీరాశులు, నేత్రాశులు, జీవపు డంబబోట, పాపపు జీవితం, ఆజ్ఞ అతిక్రమించడం. ఏదో ఆదివారం గుర్తుపెట్టుకుని, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుని, వార కార్యక్రమాలు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుని, మిగతా రోజుల్లో మరిచిపోయే విశ్వాసులందరూ కూడా ప్రదానం చేయబడిన క్రీస్తుని విడిచిపెట్టి పాపం చేస్తున్నారు. దానికి అర్థం అది. ఈరోజు మనం ఒక పాపపు మాట మాట్లాడుతున్నామంటే, ఒక మోహపు చూపు చూస్తున్నామంటే, అవన్నీ నాకొద్దు, నాకు ఒక పురుషుడు ఉన్నాడు, ఆయనతో ప్రదానం చేయబడింది, నువ్వు ప్రదానం చేయబడ్డావు. చేయబడిన తర్వాత కూడా నీకు లోకంతో పని ఏంటి? చేయబడిన తర్వాత కూడా నీకు పాపంతో పని ఏంటి? చేయబడిన తర్వాత కూడా లోకంలో నువ్వు ఎందుకు కలవాలి? లోకంలో ఎలా జీవించాలి? లోకంతో నువ్వు ఒక్క పురుషుడికే ప్రదానం చేయబడ్డావు, 10 మంది ప్రదానం చేయబడలా.
చేయబడ్డారా? ఒక్క పురుషుడికే మనం ప్రదానం చేయబడ్డాం. ఆ ఒక్క పురుషుడితో చావైన రేవైన ఆయనతోనే జీవించాలి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు ఆ అనుభవం ఉంటున్నామా? మన ప్రభువైన యేసు ప్రభువారితో మనకు ప్రదానం చేయబడింది ఒక్క పురుషుడే. పౌలు నొక్కి పెట్టి రాసి చెబుతున్నాడు, మీరు ఒక్క పురుషుడితోనే ప్రదానం చేయబడ్డారు. ఇప్పుడు ఆయనతో ప్రదానం చేయబడిన మనం ఎలా ఉంటున్నాం? ఆయన విడిచిపెట్టి లోకపు మాటలు, లోకపు ఆశలు, లోకపు కోరికలు, శరీరము, లోకాశలను బట్టి శరీరానుసారంగా దేవునిలో ఉంటూ కూడా బయట వేషధారణంగా నువ్వు శరీరానుసారంగా జీవిస్తుంటే ఆ ప్రదానం చేయబడిన ప్రధానత్వం నుండి నువ్వు తొలిగిపోయావు. ఆ చేయబడిన ప్రమాణంలో నువ్వు తొలిగిపోయావు. ఇంక నువ్వు తొలిగిపోయిన తర్వాత ఇంక ఒక్క పురుషుడు నువ్వు ప్రదానం చేయబడలా. ఒక్క మాటలో బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఆ ఒక్క పురుషుని విడిచిపెట్టి వేరే వారితో అక్రమ సంబంధం ఉందంటే వ్యభిచరించినట్లే. అదే మత్తయి సువార్తలో చదువుతున్నాడు కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచరించినట్లే, పాపం చేసినట్లే. అంటే ప్రభువుతో ప్రదానం చేయబడిన తర్వాత ప్రభువే మనకు సౌందర్యం, ప్రభువునే చూడాలి మనం. పౌలు అంటాడు, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తాను. అంటే పౌలు దృష్టి ఎక్కడ ఉంది? వెనుకున్న వాటి వైపు ఉందా? ముందున్న ప్రభు వైపు ఉందా? ప్రభు ఇచ్చే బహుమానం మీద ఉందా? ప్రభు మీద ఉంది, ప్రభు ఇచ్చే బహుమానం మీద ఉంది. అంతేనా? వెనుకున్న వాటి మీద ఉందా? అంటే పౌలు ప్రభువుకు ప్రదానం చేయబడ్డాడు కాబట్టి పౌలు యొక్క దృష్టి ఏంటంటే ప్రభు ఇచ్చే బహుమానం ప్రభు మీద ఉంది. వెనక్కి వెళ్ళాడా? అందుకే ఒక మాట అంటాడు, యవనస్తులు కానీ ఎవరైనా మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే మరీ మంచిది. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉండాలని చెప్పుకొని పాపం చేస్తే అది తీర్పులోకి వచ్చింది. ఒకవేళ శరీర కోరికను చంపుకోలేనప్పుడు పెళ్లి చేసుకో. మళ్ళీ పైకే నేను పెళ్లి చేసుకోని ప్రభు కూడా ప్రతిష్ఠించబడ్డానని చెప్పుకోవద్దు, పేరుకి పైనే. అట్టొద్దు. ఉండగలిగితే ఉండి, లేకపోతే చేసుకో, దానికి తప్పేం లేదు. పౌలు చెబుతూ వస్తున్నాడు. నేనేమంటానంటే ఒక్కడికే ప్రదానం చేయబడ్డాం. 10 మందికి, 5గురికి, 6గురికనో, 2కనో, 3కనో మనం ఆ యొక్క చేయబడిన అనుభవం కానీ ఆ ప్రదానం చేయబడలా. ఒక్కడికే. అదే మన ప్రభువైన యేసు ప్రభువు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభువుకు మాత్రమే మనం ఏం చేయబడ్డామండి? ప్రదానం చేయబడ్డాం. ఆ ప్రధానత్వం నుండి మనం తప్పిపోకూడదు. వేరు వారితో మన సంబంధం లేదు సుమే. మనకు ఒక్కడే ఉండడు ఆయనతో సంబంధం. ఇదన్నమాట. ఇక ముగిస్తానండి, టైం అయిపోయింది కాబట్టి చదివేసి ముగిద్దాం రండి. మరొకసారి వచ్చినప్పుడు మరొక కోణం చూద్దాం రండి. ఈ సమయంలో చూసినట్టయితే పరమగీతములు 4వ అధ్యాయం 1వ వచనం చదివించనా? రండి. పరమగీతములు 4వ అధ్యాయం 1వ వచనం. చాలన్నా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే నీ కన్నులు ఎలా ఉండేయండి? అంటే ఆమె ఎవరిని చూస్తున్నట్టు? ప్రభువునే చూస్తుందనే అర్థం, తన ప్రియుడిని చూస్తుందనే అర్థం. ఎవరిని చూస్తుంది? తన ప్రియుడిని. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే యేసు ప్రభువారు పరమ నుండి ఆయన మనం కలుసుకోవడానికి వస్తున్నప్పుడు మనం ఆయన ఎలా కలుసుకోవాలంటే 1 కన్యకగా కలుసుకోవాలి, 2 నిష్కలంకురాల్లో కలుసుకోవాలి, 3 ఒకే పురుషునికి ప్రదానం చేయబడిన స్త్రీ వల్లే కలుసుకోవాలి, 4 అంటే ఆయనకే ప్రదానం చేయబడిన అన్నట్టు కలుసుకోవాలి. 4వదిగా చూసినట్టయితే ఏంటండి? చూపు. అంటే దైవ దృష్టితోనే కలిగి ఉండాలి. ప్రభువును మనం కలుసుకోవాలంటే దైవ దృష్టితోనే మనం కలిగి ఉండాలి. దేన్ని చూసినా దాన్ని లాక్కొందాము, దాన్ని పీక్కొందాము, దాన్ని తిందామని మోహం చూపుతో కాదు మనం చూడాల్సింది. అందుకే లోకంలో సామెత ఉంది, బైబిల్లో కాదు. నరుడి కంటికి నల్లరాయి కూడా ఏమైపోయింది? దెబ్బకు బద్దలేదు, ఏముండదు. నరుడి కంటికి నల్లరాయి కూడా బద్దలైపోయిందంట. అంటే ఎవరు పెట్టారో కానీ దీనికి సామెత, మరి ఏదో ఎవరు చూసి ఉండొచ్చేమో కానీ ఎంత దారుణమైన దృష్టి చూడండి మనం. అందుకే మనం ప్రభువును కలుసుకోవాలంటే మానవుని దృష్టితో కలుసుకోలేం. ప్రభువుని చూడాలంటే మానవ దృష్టితో ప్రభువుని చూడలేం. నువ్వు చూడండి, బైబిల్ చదివేటప్పుడు కూడా ప్రభు నాతో ఇది మాట్లాడాల్సిందే ప్రభు, నువ్వు చదువు, అసలు నీకు ఆ దైవ దృష్టి రాదు. ప్రభు నువ్వేం మాట్లాడాలనుకున్నావని బైబిల్ చదువు, అప్పుడు నీకు దైవ దృష్టి కలిగింది. నాతో ఇది మాట్లాడు, ఇదే ఖచ్చితంగా నేను చదివే దాంట్లో ఉండాలి అని నువ్వు చదివితే నువ్వు కోరుకుని చదువుతున్నావు. అట్లా కాదు. నువ్వు బయలుపరచు ప్రభు, నీ చిత్తమని బైబిల్ చదువు, అప్పుడు ఆయన నీకు దైవ దృష్టి ఇస్తాడు. ఇక్కడ గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే
పరము నుండి మనల్ని కలుసుకోవడం కొరకు వస్తున్న యేసు ప్రభువుని మనం కలుసుకోవాలంటే మనం మొట్టమొదటిగా కన్యకగా ఉండాలి, 2 నిష్కలంకురాలు, 3 ఒకటే పురుషుని ప్రదానం చేయబడిన స్త్రీగా ఉండాలి, 10 మందికి కాదు. 4వది చూసినట్లయితే దైవికమైన దృష్టి ఉండాలి. ఏంటండి? దైవికమైన దృష్టి కలిగిన వారుగా ప్రభువుని కలుసుకోవాలి. దైవికమైన దృష్టి, ఇది దైవ సంబంధమైనది. ఓ మాట చెప్పండి, దేవుని చూపు కలిగిన వారుగా. దేవుడు మనల్ని ఎలా చూస్తాడు అలాగే. దేవుడు ఎలా చూశాడు చెప్పండి? ఆది కాలంలో మనం చూసినట్టే మొదట దేవుడు చూసినట్టు, రెండో దేవుడు చూసినట్టే దేవుడు మొదట దేవుడు రాయబడుతూ వచ్చింది. దేవుడు భూమి ఆకాశం సృజించగా అది చూసినప్పుడు ఎలా ఉంది? అది నిరాకారం శూన్యమైన అక్క. దాన్ని దేవుడు మార్చాడు. దేవుడు వాటిని చూడక ఎలా ఉంది? అది మంచిదిగా కనపడుతుంది. దేవుడు భూమి మీద పొలం ఆ చెట్లలో అవి మొలిపించగా చూడగా అది మంచిదిగా ఉంది. మానవుడు సృష్టించినప్పుడు 6 సార్లు 7 సార్లు ఉంటుంది కుడియనగా, దేవుడు చూడగా అది మంచిది, దేవుడు చూడగా అది మంచిదని. అంటే దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టి ఎలా ఉంది? దేవుడు ఎప్పుడు ఏం చూస్తాడు? మంచిగా చూస్తాడు. ఎవడైతే పాపం చేస్తున్నాడు, ఎవడైతే పాపంలో ఉన్నాడు, ఆ పాపం నేను కూడా చూడాలని చూస్తాడా? అది కాదు దేవుడి స్వభావం. మంచినే చూడాలనుకుంటాడు. ఈరోజు మనం చూసేది ఏంటి తెలుసా? ఎవరైనా 2 కొట్టుకుంటుంటే ఇటు చూస్తాం, కళ్ళు తెరిచల్లా. ఎవరైనా కొట్టుకుంటుంటే చూస్తాం ఎంత బాగా కొట్టుకుంటున్నారని. విడదీయడానికి కాదు, ఇంకా మంటేస్తాం. ఇంకా దాంట్లో కొట్టుకునేవాడికి ఇంకా ఎక్కువ పెట్టి కొట్టుకోమని చూస్తాం తప్ప దాన్ని కలిపే విధానం ఉండదు. అక్కడ గమనించాల్సిన కూడా ఏంటంటే మన దృష్టి వేరు. మన దృష్టి ఏంటంటే మనకు మంచిదాన్ని చూడం, చెడ్డదాన్ని ఎక్కువ చూస్తాం. అందుకే సమూయేలు కూడా చెడ్డది చూశాడని నేను అన్నసుమి. సమూయేలు ఏం చేస్తున్నాడు? యెషై కుమారుల్ని అభిషేకించడానికి దేవుడు పంపినప్పుడు, కుమారులు ఒకరు అభిషేకించడానికి పంపినప్పుడు దాదాపు 7 వస్తున్నారు. 7 చూసామనుకుంటున్నాడు. ప్రభా ఈయనే బాగున్నాడు, సౌందర్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఈయనే అనుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, మనుషుడు లక్ష్య పెట్టిన దాన్ని నేను లక్ష్య పెట్టను, నేను తృణీకరిస్తా. మనుషుడు లక్ష్య పెట్టిన దాన్ని నేను లక్ష్య పెట్టను. మనుషుడు పై రూపాన్ని అందాన్ని చూస్తాను, నేను చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. నా హృదయానుసారం నేను ఎత్తుక్కున్నా. వీళ్ళు 7 కాదు, ఇంకోటి ఉన్నాడని రమ్మన్నారు. వచ్చాడు, తండ్రికి లెక్కలేని స్థితిలో పడుచువాడు, గొర్రెలు మేపుకునేవాడు అంటున్నాడు. ఆయన రాగానే ఇతడే నేను కోరుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే అని స్వరం పలుకుతుంది. అది దైవ దృష్టి. అంతకుముందు చూస్తున్నాడు సమయాలు, ప్రభా ఇతరంటే ఇతడు కాదు. దేవుడు బయలుపరిచినప్పుడు, దైవ దృష్టితో చూసినప్పుడు దేవునికి ఇష్టమైన వాడిని అభిషేకించాడు. మెయిన్ ఏంటంటే దైవ దృష్టి. దైవ దృష్టి అంటే దేవుడు చూసే విధానం. దేవుడు చూసినప్పుడు మంచిదాన్ని దేవుడు చూస్తాడు, చెడ్డదాన్ని దేవుడు చూడ. ఈరోజు మనం ఎందుకు చెడ్డాటిని చూస్తాం? ఫోన్లో ఎన్ని చెడ్డ అపిత్రమైన వీడియోస్ రావట్లా. సినిమాలని, టీవీలని, సీరియల్స్ అని, ఇంకా టీవీల్లో ఎన్ని రావట్లేదు, ఎన్ని అపత్రమైన రావట్లా, ఎన్ని చెడ్డవి రావట్లా. మన దృష్టి అంతా చెడ్డ వాటిని చూస్తున్నాం కానీ మంచి వాటిని చూస్తున్నామా? మన దృష్టి దేని మీదకి వెళ్తుందండి? దైవ దృష్టిగా లేదు. దైవ దృష్టి అంటే దేవుడు ఎలా మంచిదాన్ని చూస్తాడో ఆ మంచిదాన్ని చూడటం దైవ దృష్టి. దేవుడు మంచిదాన్నే చూస్తాడు, చెడ్డదాన్ని ఎప్పుడూ చూడటం. మనం ప్రభువును కలుసుకోవాలంటే పరము నుండి మధ్యాకాశానికి వస్తున్న ప్రభుని మనల్ని కలుసుకోవడానికి వస్తున్న ప్రభుని మనం కలుసుకోవాలంటే దైవ దృష్టి కలిగి ఉండాలి. దైవ దృష్టి అంటే మంచిదాన్నే చూసే దృష్టి ఉండాలి. చాలా మంది ఉంటారు, నువ్వు మందిరంలో ఎంతన్నా పని చేయి, ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తారు నీకు. ఏదో ఒక లోపం. నువ్వు ఎంతన్నా మంచి పని చేయి, ఏం చేశాడు? ఆ పాట సరిగ్గా పాడాడా? ఆ వాక్యం సరిగ్గా చెప్పాడా? ఆ భోజనం సరిగ్గా వడ్డించాడా? వాళ్ళకి ఎక్కువ, నాకు ఎక్కువ. అంటే ప్రతి ఒక్కరు మన దృష్టి ఏంటంటే మనం చెడ్డదాన్ని చూస్తాం, ఎదుటి వ్యక్తి మీద నిందించే కోణంలో చూస్తాం, ఎదుటి వ్యక్తి మీద ఏదో నింద వేసే కోణంలో చూస్తాం మనం. ఆ దృష్టి కలిగిన వారు దేవుని ప్రభువుని కలుసుకోవటానికి అసంభవం. దైవ దృష్టి మంచిదాన్నే చూడాలి. మంచి దానం మీద మనసు. ఈ లోకంలో చాలా ఉంది. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో ఎంత మంచి లేదు. ఏందన్నా ముగించమంటున్నాడా? ఫోన్ మాట్లాడుతున్నా. ఓకే, మంచివాళ్ళు. కానీ ఏదైనా తోటలో ఎంత మంచి లేదు, కానీ ఆ అవ్వకన్ను ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? అవ్వకన్ను ఎక్కడికి వెళ్ళింది? చెడ్డ దాని మీదకి వెళ్ళింది, మంచి దాని మీదకి వెళ్ళిందా? ఈయన ఏమన్నా సృష్టించాడా? మేము సృష్టించిందా? ఏదైనా తోట దేవుడే సృష్టించి మీరు ఫలించి అభివృద్ధి పొందని వాళ్ళకి ఇచ్చాడు, ఆయన సిద్ధపరిచి. ఇప్పుడు ఇలా దృష్టి ఏది చేయొద్దన్నాడు అక్కడికి వెళ్తుంది. మన జీవితాలు కూడా అంతే. ప్రభు ఏది చేయొద్దన్నాడు ఈ లోకంలో, దాని మీదకి మన దృష్టి వెళ్ళింది. అది మనకు దైవ దృష్టి లేదు, మంచి వాటినే చూసే దృష్టి ఉంది మనకి.
అన్ని చెడ్డ వాటి మీద, దేవుడు ఏది చేయొద్దు అన్నాడు అది చేసే వాటి మీదకి వెళ్ళేది. అలాంటి వారు ప్రభువును కలుసుకోవటం అసంభవం. ప్రియ సహోదరుడా, ఆయన పరము నుండి వస్తున్న ప్రభువుని మనం మధ్యాకాశంలో కలుసుకోవాలంటే దైవ దృష్టి ఉండాలి. అది మంచి దాన్ని చూసే దృష్టి, చెడ్డ వాటిని అసహించుకునేలాగా ఉండాలి. అప్పుడే మనకేమో చెడ్డ మాటలు అంటే ఇంపుగా ఉంటాయి, దేవుని వాక్యం అంటే ఎప్పుడు ముగిస్తాడో వెళ్దాం అన్నట్టు ఉంటాయి. కానీ మంచి మాటలు వినాలి. అప్పుడే మంచిదాన్ని మంచిని చూసినప్పుడు దైవ దృష్టి కలిగిన వారు ఉంటాం కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఇదన్నమాట. 5వ విషయం చూద్దారండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ మాట, 11వ అధ్యాయం 2వ వచనం. చాలు చాలు అక్క. సో 5వ మాట, పవిత్రురాలైన కన్యకగా. మనం ప్రభువును కలుసుకోవాలంటే, మనల్ని కలుసుకోవడానికి ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ మహామహిమతోనూ రారాజుగా వస్తున్న ప్రభువుని మనం కలుసుకోవాలంటే, ఆయన మనల్ని కలుసుకోవడానికి ఎంత ఉద్యమంగా వస్తున్నాడో ఆయన కూడా మనం కలుసుకోవాలంటే మనం ఎలా ఉండాలా? 6వ మాట చూసినట్టు పవిత్రురాలైన కన్యక, పవిత్రురాలుగా ఉండాలి. ఎలా ఉండాలండి? పవిత్రులుగా, పవిత్రమైన జీవితం కలిగి ఉండే వారు ఉండాలి. బయట ఏమో చేసే అన్ని అపవిత్రమైన పనులు, పవిత్రమైన బలల దగ్గరకు వచ్చి నేను కూడా బలలో పాల్గొంటానని చేయెత్తితే అది ప్రభు దృష్టిలో నేరం. ప్రభు దృష్టిలో నేరం. కాబట్టి నేను ముగిస్తాను, అక్కడ టైం చూడొద్దు. కాబట్టి ప్రభు దృష్టిలో అది నేరం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితము పవిత్రురాలుగా అంటే పవిత్రమైన వారు ఉండాలి. ఆల్రెడీ మనం పాపులమే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మనం పాపులమని ఎంచుతుంది వచనము. యేసు ప్రభు రక్తం ద్వారా మనం పాపాలు కడగబడి మనం పవిత్రులుగా చేయబడ్డామని కూడా అక్కడ ఎంచబడుతుంది. అవును కదండి? పాపం వల్ల వచ్చే జీతం మరణమని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 అంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎలా అనగా మనం పాపల వారు చచ్చిపోయిన వారు కూడా ఇప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? నీతిమంతులుగా. యేసు రక్తం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? శుద్ధి చేయబడుతున్నాం, పవిత్రులుగా చేయబడుతున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? గమనించాల్సిన కోణం ఏంటంటే మనం పవిత్రులుగానే ఉంటేనే ఆయన కలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా పవిత్రులుగా చేయబడ్డాం కాబట్టి. ఈ పవిత్రత లేనప్పుడు, మనలో పవిత్రులుగా మనం ఉన్నప్పుడు, మనలో పవిత్రత లేనప్పుడు, ఒక పవిత్రమైన జీవితం లేకుండా అపవిత్రపరచబడిన జీవితం ఉంటే మనం ప్రభువును కలుసుకోలేము. ప్రభుని కలుసుకోలేము. కానీ అక్కడ నిషిద్ధమైనదేనను అపవిత్రమైనదేనను మరి నిషేధించబడినదేనను అక్కడ వెళ్ళదు. ప్రభువును కలుసుకోవాలంటే, పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నిషేధించబడిన జీవితం ఉంటే కుదరదు. సో ఇక్కడ పవిత్రురాలంటే పవిత్రమైన జీవితం మనకు ఉండాలి. ఆల్రెడీ మనం పవిత్రులం కాదు. ఇందాకే చెప్పినట్లు కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం మనం పవిత్రులు కాదు, మన పుట్టిక పవిత్రులు కాదని ఎంచుతుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన కుమారుని యేసు ప్రభు రక్తం ద్వారా మనం పవిత్రులుగా చేశాడు. ఒకసారి పవిత్రులం కాదు, పవిత్రులుగా చేయబడ్డాం ఆయన కుమారు రక్తం ద్వారా. ఆ పవిత్రతను పోగొట్టుకోకూడదు. ఏదైతే క్రీస్తు రక్తం ద్వారా మనకు ఇవ్వబడిన పవిత్రత ఉందో ఆ శ్రేష్టకరమైన పవిత్రతను మనం పోగొట్టుకుంటే, ఆ ధన్యతను పోగొట్టుకుంటే ప్రభు వచ్చినప్పుడు ప్రభువును కలుసుకోలేం మనం. కాబట్టి మనం ఎలా ఉండాలండి? పవిత్రులుగా ఉండాలి. మనం చాలా ఈ లోక మాలిన్యం మనం అంటుకోకుండా, ఈ లోక మాలిన్యం ఏది మనకు అంటుకోకుండా ప్రతిరోజు పవిత్రులుగా ఉండాలి. ఎలా ఉండగలుగుతామంటే దేవుని వాక్యాన్ని చదవటం దాన్ని, దేవుని వాక్యాన్ని చదివి యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడుక్కుంటూ ఉండటం ద్వారా, గొర్రెపిల్ల రక్తాన్ని మన పైన ప్రోక్షించుకోవడం ద్వారా ప్రతి సమయంలో పవిత్రులుగా ఉంటాం. అలా ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకోగలుగుతాం. ఆయన కలుసుకోవాలంటే పవిత్రురాలుగా ఉండాలి, పవిత్రులుగా. ఇది ఎన్నో మాట అండి? 6వ విషయం చూద్దానండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. చదవండి అక్కడ. ఇక్కడ రాయబడుతున్న మాట అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనటియు మృదువైనటినైనా గుణమును అక్షాలంకారములుగా మీ హృదయ అంతరంగ స్వభావమును. అదే కాబట్టి పరము నుండి వస్తున్న ప్రభువుని, మన కొరకే వస్తున్న ప్రభువుని మనం కలుసుకోవాలంటే 6వ మాట గుణం కలిగి ఉండాలి. ఏ గుణం అంటే దైవికమైన గుణం. ఏ గుణం అండి? దైవికమైన గుణం. ఈ రోజుల్లో చాలామందికి ఆ గుణం లేదు. దైవికమైన గుణం అంటే ఏంటి అని అంటే సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. సామెతలు 31 మనందరికి పరిచయమైన భాగం కదా, మనం అలా ఉండం, కానీ అదే మనకి ఇంపార్టెంట్.
సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఏమని రాయబడుతూ వచ్చింది? ఎవరైనా త్వరగా చదవండి, ముగిద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూసినట్టయితే, గుణవతైన భార్య దొరుకుతా 10వ వచనం. బాగా చెబుతారు అక్క, అరుదు. బ్రదర్స్ చెప్పలేకపోతున్నారు కానీ సిస్టర్స్ ముందలే చెబుతున్నారు. గుణవతైన భార్య దొరుకుట మనం అరుదు బొరుదు తర్వాత తెలిసింది. కాబట్టి గుణవతైన భార్య దొరుకుట, ఆ మాట ఎవరు చెబుతారంటే మన భర్తే చెప్పాలి. చెప్పకపోతే ఆయన చెప్పలేదు అనుకోండి, అది తేడా పడిపోయినట్టే. గుణవతైన భార్య, దైవికమైన గుణం కలిగిన ఆమె ఎలా ఉండిద్దంటే తన భర్తని 31వ అధ్యాయం చూసినట్టయితే 23వ వచనంలో, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని ఎదుట పేరుగొనిన వాడై ఉండును. బా చూడండి, అంటే ఆమె జీవితం ఎలా ఉందో చూడండి. దైవికమైన గుణం కలిగిన వారు ఎలా ఉంటారంటే ఇలాగే ఉంటారు. తన భర్తని పెద్దలతో కూడా కూర్చోబెట్టగలరంట. ఊరి పెద్దలతో తన భర్తను ఏం చేయగలిగింది? కూర్చోబెట్టిదంట. ఇప్పుడు చూడండి, సపోజ్ చెబుతున్నాం, మన భర్త 10 మందిలో నిలబడలేకపోతున్నాడు, కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనం అనొద్దన్న, మళ్ళీ వాళ్ళే మనల్ని తిడతారు. వాళ్ళ నోటి నుండే రావాలి, మనం అనకూడదు. కానీ చెప్పండమ్మా, మీరు మంచోళ్ళు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, వేరే వాళ్ళని అడగను. కానీ మన భర్త ఊరి పెద్దలతో పాటు కూర్చోకపోవటానికి రీజన్ ఎవరు? మనమే. అది చెప్పరు. ఎందుకు చెబుతాం? కారణం మనమే కదా. తప్పు చేసినట్టు తప్పు ఒప్పుకుంటాడా? అసలే ఒప్పుకోడు. అదే కదా మన జీవితం అంటే. కానీ ఒక్క భర్త 10 మంది పెద్దల్లో కూర్చోలేకపోతున్నాడంటే కారణం ఎవరంటే మనమే. ఇంట్లో గొడవ పెట్టుకుంటాం వ్యర్థమైన దానికి. ఆయిల్ ప్యాడ్ తేకపోతేనో, నూనె ప్యాడ్ తేకపోతేనో, ఏదైనా పని చేయకపోతేనో ఒరే సావరా బతికేమంటాం. ఇదే దరిద్రం. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కూర్చోలేకపోతుంది. ఊరి పెద్దలతో ఎందుకు కూర్చోలేకపోతున్నట్టే, నీ భార్య నిన్ను తిట్టిద్రా, నువ్వు మాతో కూర్చుంటావని టూ అని పోస్తారు. అప్పుడు ఆయన వెళ్ళగలుగుతాడా? అప్పుడు ఆయన మాట్లాడగలుగుతాడు 10 మందితో కూర్చుని? ఎవరికైనా తీర్పు తీర్చాలని కూర్చుంటే ఏమంటారు? ఊరి పెద్దలతో అంటే తీర్పు తీర్చాలని కూర్చున్నప్పుడు ఏమంటారు? నీ భార్యగా నువ్వు చెప్పుకోలేనుడు మాకు చెబుతావా అంటారు. సిగ్గుతో తలంచుకు రావాలి. మనం చేసే ఆ కొండల బద్దలు కొట్టుకున్న సౌండ్లని బయటికి వెళ్తున్నాయి, మన ఇంట్లో కాదు. మన ఇంట్లో సౌండ్ ప్రూఫ్ లేదు, మనమే సౌండ్, పెద్ద సౌండ్ బయటికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఇంట్లో ఆడే గొడవ బయటికి వెళ్తుంది, వీధుల్లోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది, అనేక మంది ఎదలోకి వెళ్తుంది, అనేక మంది దృష్టిలోకి వెళ్తుంది. నువ్వు అనే ప్రతి మాట పక్కింటోడు వింటాడు. నువ్వెళ్ళి సువార్త చెప్పు. నీ భార్యతో రోజు తిట్టించుకుంటావు, మీరు రోజు గొడవాడుకుంటారు, మాకు వచ్చి దేవుని గురించి చెబుతారా అంటారు. సో మనం ఉండే విధానమే యజమానుడికి అవమానం తెస్తుంది. ఎవరికండి? యజమానుడికి. నీ భర్త 10 మంది పెద్దలతో కూర్చోలేకపోవటానికి నీ భర్త పొరపాట్లు కాదు, నీ భర్త అవిధేయతలు కాదు, లోపాలు కాదు. ఉండొచ్చు, సరి చేసుకుంటాడేమో, కానీ మెయిన్ రీజన్ మనమే. మళ్ళీ ఎక్కడికి వచ్చి అంటారు, నా భర్త చాలా కొడుతున్నాడన్నా, చాలా తిడుతున్నాడన్నా, నన్ను చంపేస్తున్నాడన్నా, సరిగ్గా లేడన్నా, మంచిగా మారటానికి ముందు నువ్వు మారు. ఆయన మారటానికి మారుమోసు కొరకు దేవుడు చూసుకుంటాడు. నీ మారుమోసు కొరకే మళ్ళా దేవుడు చెబుతున్నాడు. ఆ ప్రార్థనలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏమని చెబుతున్నాడు? సంఘముతో ఏమో చెబుతున్నాడంటే మీరు మరలా మారుమోసు పొందాలి. ఏ స్థితిలో నువ్వు తీపడ్డావు ఆ స్థితిని బట్టి నువ్వు మరలా మారుమోసు పొందమంటున్నాడు. ఎందుకు? ఎవరికి మారుమోసు పొందమంటున్నాడు? అన్నిన్నా సంఘస్తున్నా. ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, నువ్వు మరలా మారుమోసు పొంది ఏ స్థితిని నుంచి తీపడతావో, ఏ స్థితి నుంచి తీపడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారుమోసు పొందమన్నాడు. ఎవరు చెబుతున్నాడు? సంఘానికి చెబుతాడు. అంటే సంఘం మరలా మారుమోసు ఎందుకు పొందాలి? పొందిన మారుమోసు పోగొట్టుకుంది కాబట్టి. ప్రియుడా, ఈరోజు మన చరిత్ర అలా ఉంది. మనం ఏంటంటే మనం మారుమోసు పొందాలి. ఫస్ట్ దేవుని మందిరంలోకి వచ్చి దైవికమైన క్రమంలో ఉంటాం అన్నది అది వేషధారణ. ఇంట్లోనేమో కుండలు మాలగొట్టి, డబరాలు మాలగొట్టి ఇంకేం పెడతారండి, ఆ డ్రమ్ముల్లో ముంచేసి అన్ని చేసి దేవా, అయ్యా, తండ్రి, అబ్బా తండ్రి అని ఎక్కడికి వచ్చి మరపడితే ఆయన అజ్ఞాని కాదు, పైన ఉన్న ఆయన సర్వంత్ర్యామి. ఆయన జ్ఞానం అమోఘమైనది. అద్వితీయుడైన సత్యదేవుడైన అసాధ్యం. ప్రియులారా, 7 స్త్రీ ఏం చేస్తుందండి? తన భర్తని ఊరి పెద్దలతో కూర్చోబెట్టగల సామర్థ్యత తనలో ఉంది. ఇంకేం చేస్తుంది? ఉదయాన్నే లేచి తన పనికత్తెలకు భోజనం సిద్ధపరుస్తుందంట. మనం బెడ్ కాఫీ కొరకు ఎదురు చూస్తాం. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. దైవికమైన గుణం అంటే ఇది. దైవికమైన గుణం అంటే అదే.
యేసు ప్రభువు నిన్ను కొట్టి నిన్న అల్లరి చేశాడా? సృష్టించాడా? అల్లరి సృష్టించాడా? ఏమైనా చేశాడా? ఏం చేశాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగు, వీరిని క్షమించమన్నాడే తప్పగా ఒరే దోషకుడా, ఒరే గబ్బోడా, ఒరే పాపాత్ముడా, నన్నెందుకు కొడతారని చెప్పని అంటున్నాడు ఆయన. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగు, వీరిని క్షమించమన్నారు. అది యేసు ప్రభువు వారి యొక్క గుణం, దైవికమైన గుణం అంటే అది. ఇప్పుడు చెప్పమంటారా? ఇంట్లో మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ఎన్ని వచ్చినా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఇది ఇంపార్టెంట్ కాబట్టి చదువుతాను, లేకపోతే త్వరగా ముగించేద్దామని ఆలోచన వచ్చింది. ఇప్పుడు ముగిస్తా. మీరు ఒక పని చేయాల, అందుకే నేను ఇంకా చెప్తున్నా తప్పక మీరు చేస్తే అయిపోయేది. మిమ్మల్ని ఏం చేయమని చెప్పాను నేను? అది ఎత్తలేదు కదా, అందుకే నేను ముగిస్తుంది. సరే, అయినా మీరు ఎత్తపని నేను ఎత్తేయాలని ముగిచ్చేస్తా. ఒక స్త్రీ ఉంది, కొత్తగా ప్రభువుని నమ్మింది, కొన్ని సంవత్సరాలు దేవుని ఆత్మీయంగా ఎదిగింది. ఓ రోజు ఉపవాస ప్రార్థనలు నడుస్తున్నాయి సంఘంలో. భర్త పచ్చి తాగుబోతు, బహుశా ఇక్కడ అలాంటి వాళ్ళు మందిరానికి వస్తే మిమ్మల్ని కాస్తుంది కాబట్టి పచ్చి తాగుబోతు. ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థన నడుస్తుంటే ఆమె ఉపవాస ప్రార్థనకి వెళ్తుంది. ఈయన కొండాల్సింది వండింది పెడుతుంది, ఆమె వెళ్ళిపోతుంది ప్రార్థనకి. ఓ రోజు భర్త చెప్పాడంట, నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట. ఆయన అయ్యా కాదయ్యా, మందిరానికి వెళ్ళాలి కదా, ప్రార్థన చేయాలి మన కుటుంబ క్షేమం కొరకని, నీకేం తక్కువ చేయాలని చెప్పి ఆయనకి ఏం కావాలో వండి పెట్టేసి వెళ్ళిపోయింది. ఈయన బార్ షాప్కి వెళ్ళాడు, గట్టిగా తాగాడు. డైరెక్ట్ ఆడకొచ్చాడు. తాగినోడు తన ఇంటిని మర్చిపోతాడా? మర్చిపోయాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. అక్క ప్రార్థన చేసింది అప్పుడే ఆమెనంది, ప్రార్థన చేసి అప్పుడే ఆమెనంది. సంఘస్థులు అందరూ ఉండారు, అందరు ఎదుట జుట్టు పట్టుకుని, అందరి ఎదుట జుట్టు పట్టుకుని మందిరంలో నుండి ఈడ్చుకుంటూ బయటికి లాక్కుంటూ కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి రోడ్డు అంటే కొట్టుకుంటూ వెళ్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, ఇప్పుడు కొట్టుకుంటూ వెళ్తేనే చూసావా వాళ్ళ దేవుణ్ణి నమ్మింది కాబట్టి ఇప్పుడు ఆ హస్బెండ్ కొడుతున్నాడు అంటారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రజలు ఎప్పుడు నిందేద్దామో క్రైస్తవుల మీద ఎదురు చూసే పనికి మళ్ళీ జనం కొంతమంది ఉంటారు. ఆ రోజు రోడ్డు అంటే ఆమెను కొట్టుకుంటూ వెళ్తుంటే కొంతమంది అడుగుతున్నారంట, అయ్యా ఏమైందిరా, ఎందుకురా నీ భార్యను కొడుతున్నావు అంటే, మీ తెలియదురా కూర్చోండి అన్నాడంట. మళ్ళీ ఏమైనా తిరిగితే ఈయన కూడా కొడతారు కదా, వీళ్ళని కూడా. వాళ్ళు మౌనంగా ఉంటారు. ఇంటికి వెళ్ళారు, కొట్టాడు, కొట్టి పడేసేసి ఇంట్లో పడేసి, కొట్టి ఇంట్లో పడేసి తాళం వేసుకుని, నువ్వు ప్రార్థన లేదు గీర్థం లేదు, నువ్వు ఏడా కూర్చో, ఏడా ప్రార్థనకి వెళ్ళేదని తిట్టేసేసి తాళం వేసుకుని మరలా కమ్బ్యాక్ అయ్యాడు. ఎక్కడికి? బార్ షాప్కి. ఇంకాడికి వెళ్తాడు. మళ్ళీ అక్కడ మందు కొనుక్కున్నాడు, గ్లాసులో పోసుకుంటూ నోటి దగ్గర తీసుకోబోయే ముంగట ఒక మాట గుర్తొచ్చిందంట, నా భార్యను కొట్టొచ్చాను, ఆమె ఏదన్నా చేసుకుని చచ్చిపోతే మళ్ళీ నా మీదకి వచ్చింది. అదే చచ్చిపోయిద్దేమో, కొట్టొచ్చాను కదా, సహజంగా కొడితే చచ్చిపోతారు కదా, అంటే ఆ ప్లాన్లు ఉంటాయి కదా, ఎందుకు వీడి దగ్గర దెబ్బలు తినకండి చావటం మంచిది అనుకుంటారు కొంతమంది. చచ్చిపోయిద్దేమో అని చెప్పని తీసుకున్న ముందు ఆ గ్లాస్ అంతా ఆడ పడేసేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడంట. తాగిన తిమ్మురులోనే ఇంటికి వచ్చేసరికి చచ్చిపోయి ఉరేసుకుని ఉంటేనేమో నేను ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళాను అనుకో, నా మీద వేస్తారు నిన్నంతా, ఎందుకు కిటికీలో కూడా చూద్దామని కిటికీలో కూడా చూశాడంట. అంటే బయట లోపలికి వెళ్ళి తలుపు తీసి చూస్తే ఈయనే ఊరేశాడు అంటారు కదా, తాగిన తిమ్మురులు ఊరేశాడంటే జైల్లో పెడతారు. తెలియగల వాడు తాగిన వాళ్ళు అయినా సరే. అందుకేం చేశారు, కిటికీలో కూడా చూశాడు. అప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటంటే, ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట. ప్రభువా, ఎట్టంటే ప్రభువా, నా భర్త తాగుబోతే, నా భర్త పాపాత్ముడే, నా భర్త తిరిగిపోతే దేవుడి మీద ప్రార్థన చేస్తున్నాను, కొట్టి తీసుకొచ్చాడు ప్రభా, అయినా నా భర్తను క్షమించు ప్రభా, నా భర్తను కాపాడు, చాలా మంచోడే, కానీ చేయాల్సిన తప్పులు చేశాడు ప్రభా, కనికరించు ప్రభా, నీ రక్తంతో కడుగు, నువ్వు ప్రేమ కలిగిన దేవుడి, నా భర్త చేసిన పాపాలు క్షమించు ప్రభువా, నా భర్త చేసిన తప్పులు క్షమించు ప్రభువా, నా భర్త చేసిన లోపాలు ఏవైతే ఉన్నాయో అన్ని క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నామే. కిటికీ దగ్గరే ఉన్నాడు, కింద పడిపోయి మోకాళ్ళ మీదకి వచ్చి కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. చెప్పలేనంత ఏడుపుతో ఏడుస్తూ వస్తున్నాడు. భార్య విందా కేక, ఏంటండి ఏడుస్తున్నావంటే చెప్పట్లా. దుఃఖముతో వేదనతో ఏడ్చేస్తున్నాడు కన్నీటితో. కొంత సమయానికి భార్య తలుపు తీయండి అని, వాస్తవంగా ఈయన అరవాలి తలుపు తీ అమ్మ అని, ఆమె తలుపు తీయమని వస్తుంది. సహోదరి
తలుపు తీసాడు. భర్త దగ్గరికి వచ్చింది. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పటిదాకా దెబ్బలు తింది, బాధపడుతూ ఉంది. భర్త దగ్గరికి వచ్చాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా? ఏమన్నా ప్రాబ్లం, ఎవరన్నా ఏమన్నా అన్నారా? కాదమ్మా, క్రీస్తు ప్రేమ అంటే ఇలా ఉండిద్దా? యేసు ప్రభు వారి ప్రేమ అంటే ఇదా? నేను నిన్ను కొట్టా, హింసించా, రోడ్డు మొత్తం నేను అవమానపరుస్తూ కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కూడా కొట్టాను. ఆయన నా తప్పులు క్షమించమని ప్రార్థన చేస్తున్నావా? నా పొరపాట్లు క్షమించమని ప్రార్థన చేస్తున్నావా? నన్ను సరిచేయమని ప్రార్థన చేస్తున్నావా? ఇదే నా క్రీస్తు ప్రేమ అంటే. నాకు ఈ ప్రేమ కావాలి, ఈ ప్రేమ కావాలి. తాగినోడు స్నానం చేసాడు, తల స్నానం. తాగింది గాత దిగింది, ఆల్రెడీ కిటికీలోంచి చోట ఉందని దిగిపోయింది. స్నానం చేశారు, ఇద్దరు కలిసి మందిరానికి వెళ్ళారు. ఇంకా ఉపవాస ప్రార్థన అవలా. సేవకుడికి డౌట్ వచ్చేసింది, ఏమని తీసుకొచ్చాడు కదా ఆయన, నన్ను కొడతాడేమో. ఇప్పుడు అదే డౌట్ కదన్నా వచ్చింది. ఏం చెప్పిందో? వచ్చారు, మౌనంగా కూర్చున్నారు. ఈయనకి డౌటే, ఆయన ఎప్పుడు లెగుతాడని. అందరు ప్రార్థన చేస్తుంటే ఆయన ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. చివరి ప్రార్థన కూడా కళ్ళు తెరిచి ఎట్టగొట్ట ఆయన ఎప్పుడు వస్తాడని భయంతోనే చేసేసాడు, ముగించాడు. దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి ఎట్టొచ్చావు అంటే కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తున్నాడు. అయ్యా దైవ సేవకుడా, నన్ను క్షమించు. మందిరంలో ప్రార్థన చేస్తున్న ఆ భార్యను కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఇలా చేస్తూ వచ్చానంటే ఆ దైవజనుడు చెప్పిన మాట, అయ్యా నా కాళ్ళ మీద ఎందుకు పడతాం? నేనే ఒక ఆయన కాళ్ళ మీద పడాలి, నువ్వు నా కాళ్ళ మీద పడితే ప్రయోజనం ఉంది? ఇద్దరం కలిసి ఆయన కాళ్ళ మీద పడదాం పదా. ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా భార్యని ఇలా హింసించా, గాయపరిచా, దుఃఖపరిచా, ఊర్లో కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు అవమానంగా అందరి ఎదుట అవమానాన్ని భరించింది. అయినా నన్ను క్షమించమని ప్రార్థన చేసింది. ఇది నీ ప్రేమ, ఇది నీ కలువరి శిలువ ప్రేమ, ఇది నీ కలువరి త్యాగం ప్రేమ. నిజమైన ప్రేమ ఇదే. నాకు ఇది ప్రభువా, నాకు ఈ ప్రేమ కావాలి. నేటి నుండి దుష్ట సమాజంలో నేను నీ కొరకై సాక్షిగా జీవిస్తా ప్రభు అని తీర్మానం చేసుకున్నాడు. ఆ రోజు ఆ తల్లి ప్రార్థన కుటుంబంగా ప్రభువుని సేవించే సేవకులుగా దేవుడు సిద్ధపరిచాడు. ఎలాగండి? కుటుంబంగా దేవుని సేవించే గొప్ప సేవకులు కుటుంబం అయింది ఆ కుటుంబం. నేనేమంటానంటే, కొట్టినప్పుడు భరించింది, ప్రభువుకు అప్పచెప్పింది. ప్రభు తన హృదయాన్ని ఎలా మార్చాలో మార్చాడు. విషాదం ఏంటంటే, తాగి వచ్చి కానీ తిరిగి వచ్చి కానీ కొడుతున్నా కానీ అవమానిస్తున్న నిందిస్తున్న వారు మన కుటుంబీకులు ఉంటే వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయండి అన్న అని చెప్పి మనం ఇంట్లోకి వెళ్ళి గొడవాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా రక్షణ ఉంటుందా? మనం విధేయత కలిగి వారిని విషయమే ప్రభువుకు అప్పచెప్పి కన్నీరుతో ప్రార్థన చేస్తే మార్పు ఉంది. ఈరోజు మెయిన్ ఏంటంటే, గుణవత అయిన వారు లేరు. స్త్రీలనే కాదు, దైవికమైన గుణం కలిగినటువంటి వారు లేరు. దయ చూపించేవారు, దైవికమైన గుణం అంటే దయ, ఓర్పు, శాంతం కలిగిన వారు, అది లేదు నేటి దినాల్లో. అది కావాలి. ప్రభువుని ఎదుర్కోవాలంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఉండాలి. మరొకసారి ఇంత లేట్ అవ్వదు, ఇప్పుడు లేట్ అవుతుంది ఏమనుకోవద్దు. ఏడో మాట చూసినట్టే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. చాలు చాలమ్మ. చివరి మాట, పరము నుండి ప్రభు దిగి వస్తున్నప్పుడు ప్రభువుని మనం కలుసుకోవాలి. యేసు ప్రభు అని ఎలాగంటే, 1 కన్యకగా ఉండి కలుసుకోవాలి, 2 నిష్కలంకురాలుగా, 3 మొదటగా కన్యక లాంటి జీవితం కలిగి, నిష్కలంకురాలు లాంటి జీవితం కలిగి, 2 3వదిగా ఒకే పురుషుడు ప్రదానం చేయబడిన స్త్రీగా, 4వదిగా దైవ దృష్టి కలిగిన వారుగా, 5 పవిత్రురాలైన కన్యక, 6 గుణవతి దైవికమైన గుణం కలిగిన వారుగా, 7గా చూసినట్టే సమకూర్పు. ఏమని రాయబడుతూ వచ్చిందండి అక్కడ? పౌలు ఏమంటున్నాడు? నేను మిమ్మును ఏం చేశాడు? సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసేది క్రీస్తు. మనం ఏం చేయాలంటే, ప్రభువును కలుసుకోవాలంటే క్రీస్తుకు సమర్పించబడినటువంటి విధానంలో ఉండాలి. మనము సాతానికి సమర్పణ చేయబడిన వారుగా, లోకానికి సమర్పణ చేయబడిన వారు ఉండకూడదు. యేసు ప్రభుకి అంకితం చేయబడాలి. మనం ఏం చేయబడాలండి? యేసు ప్రభుకి అంకితం. ఇంకా చెప్పాలంటే దేవునికి ప్రతిష్ఠిత చేయబడాలి. అర్థమవుతుందండి?
ఒక మాటలో చెప్పాలంటే సమర్పించడం అంటే ప్రభువుకు అంకితం చేయడం, ప్రభువుకు ప్రతిష్ఠించడం. ఒక మాట చెప్పాలంటే దాంట్లో ఒక మాట చెప్పి నేను ముగిస్తా. బైబిల్ ఓపెన్ చేస్తుంటే నాకు చెప్పాలని ఆశ ఎక్కువ ఉండేది. సో ఎవరంటే ఒక మాట ప్రతిష్ఠత గురించి, సమూయేలు ఉన్నాడు. సమూయేలును హన్నా ఏం చేసింది, తీసుకొచ్చి ప్రభువా ఇతన్ని నీకు ప్రతిష్ఠత చేస్తున్నాను ప్రభువుకు అప్పచెప్పేసింది. ఇప్పుడు ఆ ప్రతిష్ఠత చేసిన దాని కొరకు మళ్ళీ వెనక తిరిగి చూసిందా? ఏటేటా వచ్చి ఆయనకు వస్త్రాలు ఇస్తుందే తప్పగా ఏమైనా చేస్తుంది? ఇంకా నువ్వు నా ఇంటికి రాయ్యా, ఏడు వద్దురా బాబు, నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని తీసుకెళ్తుందా? ప్రభువుకి సమర్పణ చేసేసింది. మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే మరలా వెనక్కి వెళ్ళకూడదు, ప్రభువుకి సమర్పణ చేసినట్టుండాలి. లోకంలో ఒకసారి ఎట్టుందని చూసి రావడానికి యాకోబుకి ఏకైక కుమార్తె అయిన దేనా వెళ్ళింది లోకంలోకి. అసలు ఎట్లుందో చూసొద్దామని వెళ్ళింది, జీవితం నాశనం చేసుకుని వచ్చింది. అవునా? మనం ప్రభువుకి సమర్పణ చేయబడిన వారు. ఎవరికండి? ప్రభువుకి సమర్పణ చేయబడి ఉండాలి. ప్రభువుకి సమర్పణ చేయబడిన వారు, ప్రభువుకి అంకితం చేయబడిన వారు, ప్రభువుకి ప్రతిష్ఠిత చేయబడిన వారు. దేనావలే ఎట్టుందా అని వెళ్ళొద్దు. ఎట్టుందా అని వెళ్తే అట్టగుంటాం. ఈ అక్క వెళ్ళొచ్చింది, ఏం జరిగింది? వాళ్ళు వచ్చారు, ఏమైనా పెళ్లి చేసుకుంటానన్నారు. ఆమె మీద ఉన్న ఇష్టాన్ని బట్టి, ఆమెను చూసి సౌందర్యాన్ని బట్టి చివరికి అన్నదమ్ములు ఏం చేశారు, అన్నలు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి ఆ ఊరి వాళ్ళందరూ చంపొచ్చారు. ఒక్కటి వెళ్ళి ఆడ చోట ఉందారా, ఏమైంది? ఆ ఊరిలో ఉండ వాళ్ళందరికీ ప్రాణ నష్టం వచ్చింది కదా. ఒక సమయంలో మనం క్రీస్తుకు సమర్పణ చేయబడిన తర్వాత లోకంలోకి వెళ్తే మన ఇంటి వారికి నష్టం వచ్చింది, మనం వెళ్ళే మందిరానికి నష్టం వచ్చింది. ఏ మందిరంలో అయితే కట్టబడ్డామో ఆ మందిరానికి అపకీర్తి వచ్చింది, ఆ మందిరం నష్టపోయేది, సంఘం అభివృద్ధి అవ్వదు. ఇప్పుడు అర్థమవుతుందండి? సంఘం అభివృద్ధి అవ్వాలంటే ఏ ప్రభువుకు మనం సమర్పణ చేయబడ్డామో ఆ ప్రభుతోనే ఉండాలి. ఒకసారి లోకాన్ని చూసి వస్తాను, నువ్వు లోకంలోకి వెళ్తే నువ్వు సంఘంలో ఉండవు, లోకంలో కాదు. ఒకసారి సంఘంలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఈడ సంఘం అభివృద్ధి అవ్వాలంటే కష్టం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నేను లోకంలోకి వెళ్తే సంఘం ఎందుకు అభివృద్ధి కాదంటారా? ఆకాను ఒక్కడు దొంగతనం చేశాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారా? ఒక్కరిని బట్టే అందరూ ఓడిపోయింది, అవునా కదా? మన ఒక్కరిని బట్టే అభివృద్ధి అవ్వాల్సిన సంఘం ఆగిపోతుంది. అంతే కారణం అదే. ఎందుకు? ప్రభువుకి సమర్పణ చేయబడి కూడా, ప్రభువుకి ప్రతిష్ఠత చేయబడి, ప్రభువుకి అంకితం చేయబడిన జీవితాలు అయ్యుండి కూడా మనయి మరలా మనం లోకంలోకి వెళ్తున్నాం. ఇలా ఉండి ప్రభు దగ్గరకు వస్తే, అడుగో పెండ్లి కుమారుడు ఎదుర్కోండి అని స్వరం నీకు వినబడినప్పుడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళే విధానం వేరుగా ఉండిద్ది. పరము నుండి మన కొరకు ప్రభు ఎలా వస్తున్నాడు? 7 విషయాలు. ఎలా వస్తున్నాడండి? సరిగ్గా చూసి చదవండి. పరము నుండి ప్రభు ఎలా వస్తున్నాడు మన దగ్గరికి? తండ్రి మహిమతో, ఇంకా మహామహిమతో, ఇంకా ఆర్భాటంతో, ఇంకా రారాజుగా, ఇంకా సర్వశక్తిమంతుడిగా వస్తున్నాడు, ఇంకా ప్రధాన దూత శబ్దంతో వస్తున్నాడు, ఇంకా మేఘడు. ఆయన ఇలా వస్తున్నాడు. మనం ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి? కన్యకగా వెళ్ళాలి, ఇంకా నిష్కాలంకులుగా, ఇస్కరియోతు యోధ కాదు, నిష్కాలంకులుగా, ఇంకా ఒకటే పురుషుని ప్రదానం చేయబడిన స్త్రీగా, ఇంకా దైవ దృష్టి కలిగిన వారికి, ఇంకా పవిత్రురాలైన కనుక, ఇంకా అపవిత్రాలు కాదమ్మా, పవిత్రాలు, ఇంకా గుణవత్తైన దైవికమైన గుణం కలిగిన, ఇంకా ప్రభువుకి సమర్పించబడినవారు. ఇప్పుడు ఆయన ఎలా వస్తున్నాడో మనం చూసాం, మనం ఎలా వెళ్ళాలో కూడా చూసాం. చాయిస్ ఎవరు, డిసిషన్ ఎవరు. ఆయన ఎలా రాబోతున్నాడు అలా అయితే కన్ఫర్మ్. నువ్వు వెళ్ళబోతున్నావు అన్నది ఇప్పుడు ఈ అనుభవాలు ఉండే లేదని పరీక్షించుకో బల్ల దగ్గరికి వచ్చినప్పుడు. ఒకవేళ లేకపోతే కోల్పోయిన ఈ అనుభవాన్ని తిరిగి మరలా మనకు సమకూర్చడానికి ఆయన శరీరం, ఆయన రక్తం మనకు సమీపంగా ఉంది. సరిదిద్దుకుంటే ఓకే, సరిదిద్దుకోకుండా కఠినమైన హృదయం తేలితే ఫరోకు జరిగిన నష్టం వచ్చింది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. పవిత్రురాలైన కన్యక, ఆ కన్యక ఒకడే పురుషుడు ప్రదానం చేయబడిన అనుభవం ఈరోజు మాకు లేదు ప్రభా. ఒకప్పుడు ఉంది, మీ రక్తం ద్వారా మాకు చేయబడింది, ఈ అనుభవాలు మాకు ఉన్నాయి మమ్మల్ని కడగటం ద్వారా, కానీ పోగొట్టుకున్నాం. మీకు సమర్పణ చేయబడి కూడా లోకానికి వైపు వెళ్ళాం. నేను నీ వాడను, నీవు నా సొత్తు అని సెలవిస్తున్నావు. మేము నీ సొత్తే, కానీ లోకానికి వెళ్ళాం. తద్వారా మా జీవితాన్ని మేము నష్టపరుచుకున్నాం. యేసు ప్రభువా, మా జీవితాన్ని క్షమించండి. నువ్వు ఎలా వస్తున్నావో కూడా మాకు బయలుపరిచావు.
ఏడంతల అనుభవం కలిగిన ప్రభువై మహామహిమతో మేఘారుడై అతి త్వరలోనే మీరు రాబోతున్నారు. మేమైతే చాలా బలహీనలుగా ఉన్నాం. లోకము, పాపం, శరీరాశలతో ఉండిపోతూ వచ్చాం. ప్రభా మమ్మల్ని సరిదిద్దండి. ప్రభా మాతో మీరు మాట్లాడండి, మా తప్పులు సరిచేయండి. ప్రభా నేను కన్యకగా లేను, నిష్కలంకులుగా లేను, పవిత్రులుగా లేను. ప్రభువా నీకు సమర్పణ చేయబడిన అనుభవం కూడా లేదు, కోల్పోయా. దైవ దృష్టి లేదు, దైవ గుణము లేదు, అన్నిటిని కోల్పోయిండా. ఇలాంటి స్థితిలో బలలో పాల్గొన్న తీర్పే, ఇలాంటి అనుభవం కలిగి నేను ఎత్తబడిన దేవుని తీర్పు నుండి, దేవుని తీర్పులోకి వెళ్తాను తప్ప తీర్పు నుండి తప్పించబడిన అనుభవం లేదు. యేసయ్యా ఈరోజు చెప్పబడిన ఏడంతల అనుభవంలో నేను కలుసుకోవడం కొరకే నేను సిద్ధపాటు లేదు. ప్రభా ఆయన దిగి వచ్చుచున్నాడు, నేను ఎక్కిపోబోతున్నాను. ఇద్దరం మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. నిన్ను కలుసుకునేటట్టు జీవితం నాకు లేదు. ఎన్నోసార్లు లోకంలో పాపంలోకి వెళ్ళిపోయి, లోకాశల్లో పడిపోయి, లోక విధానంలో పడిపోయి, పాపంలో జీవిస్తూ దేవుని పెట్టిన చెప్పుకుని ఈరోజు బలలో పాల్గొంటే మీ శరీరం, మీ రక్తంలో పాల్గొనడానికి వచ్చా. అయ్యో నాకు శ్రమ. ప్రభా ఒకరోజు నాకు భయంకరమైన తీర్పు రాబోతుంది. అది తప్పించడానికి కోల్పోయిన జీవితం మరలా ఇచ్చి మేము ఎలాగైతే ప్రభువును కలుసుకోవాలి, ఆ జీవితం ఇవ్వడం కొరకై మీ రక్తాన్ని చిందించారు. మీ రక్తం ద్వారా మరలా మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. మీ శరీరం మీ రక్తం దగ్గరికి వస్తున్నాం. ప్రభా మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. పరిశుద్ధురాలుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా, కన్యకలుగా ప్రభా దైవ దృష్టి, దైవ జ్ఞానం కలిగి సమకూర్చబడిన అనుభవం మమ్మల్ని తీసుకురామని. నేను లేను, మేము లేం, మమ్మల్ని అనుభవం తీసుకురాని ప్రభా. నిన్ను కలుసుకోవాలి, 700 అనుభవం కలిగి నిన్ను కలుసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నాం. తిరిగి అనుభవం ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్లా మౌనంగా ఉందాం, ఎవరో కళ్ళు తెరవద్దు. ఒక చిన్న ప్రార్థనే మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తప్పిపోయిన జీవితాన్ని సరిదిద్దుకుంటున్నాం. ఎవరో కళ్ళు తెరిచి చూడొద్దు. ఒక్కసారి నీ హృదయాన్ని సరిదిద్దుకో. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయన వస్తున్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి కలుసుకోవడానికి. ఆయన నిన్ను కలవటానికే వస్తున్నాడు, మరెవరిని కాదు. నువ్వు కూడా ఆయన కలుసుకోవడానికి వెళ్ళబోతున్నావు మధ్యాకాశానికి. ఆయన ఎలా ఉండాడో, ఎలా ఉండి కలుసుకోవడానికి వస్తున్నావు నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ఎలా ఉండి వెళ్ళి ఆయన కలుసుకోవాలో కూడా నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు ఎలా ఉంది? ఆయన్ని కలుసుకోవటానికి అవసరమైన జీవితం లేకపోతే క్షమాపణ అడిగి సరిదిద్దుకో. అలాంటి జీవితం మళ్ళీ నాకు ఈ ప్రభు అని అడుగు, ప్రవహిస్తాడు. అలాంటి అనుభవం కావాలంటే నీ కుడి హస్తం తలగన పెగెత్తి నీ కోసం ప్రార్థన చేస్తా. సహోదరుడా, యేసు ప్రభు నీకు అలాంటి అనుభవించును గాక. సహోదరి యేసు ప్రభు నీకు కూడా అలాంటి అనుభవించును గాక. సహోదరి యేసు ప్రభు నీకు కూడా. ఎవరు కూడా అటు చూడొద్దు. చాలా విలువైన సమయం. ప్రభువుని కలుసుకోవడానికి ఆ ధన్యత నీకు లేకపోతే సరిదిద్దుకో. అటు చూడొద్దు. హృదయం అనే పలకను చూసుకో. ఎవరైనా ఉన్నారా? సిగ్గుతోవద్దు. ధైర్యంగా నీ తలగని పైగా చేయెత్తుంచు. సిగ్గు లేని ముఖంతో రోజు ప్రభుని ఎదుర్కోవాలి. సోదర యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా ఈరోజు ఒప్పుకోవాల్సిందే. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి చెయ్యెత్తితే సిగ్గుపడతా, అనేకులు చూస్తారేమో అని ఆలోచన వద్దు. ఓ రోజు నీ సిగ్గుపడకూడదంటే ఈరోజే సరిదిద్దుకో. ఎవరైనా ఉన్నారా? ఇంకా చెయ్యెత్తడానికి సిగ్గుపడవద్దు. ప్రియ సహోదర, సహోదరి, ధైర్యంగా చేస్తే ప్రభు కూడా ధైర్యంగా నిన్ను ఆయన ప్రేమ విందులోకి ఆహ్వానిస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? కనబడుకోకుండా కాదు, తలకంటే పైకెత్తుంచని మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకా ఎవరైనా? ఇదిగో నేనున్నాను ప్రభువా, నా జీవితం నిష్కలంకమైనదిగా, కన్యకగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, తండ్రి దైవ దృష్టి కలిగిందిగా, దైవ జ్ఞానం కలిగిందిగా, మీకు సమర్పించబడిందిగా లేదు. ఆ స్థితిలో నేను తప్పిపోయానంటే నీ కుడి హస్తం ఎత్తు, నీ కోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సిగ్గుపడద్దు. ఇంకా ఎవరైనా? ధైర్యంగా చేయతండి. ఇంకెవరైనా? కనబడేలాగానే ఎత్తండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చూడొద్దాం అటు ఇటు. దేవుడు నీతో మాట్లాడుతుంటే తలగంట పైకి ఎత్తుంచు. ప్రియ సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. ప్రియ సహోదరుడు, నిన్ను కూడా ప్రభు క్షమించను గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో పెండ్లి కుమారుడు అంటే తీర్మానం చేసుకోక సరిదిద్దుకోకుండా ఉన్నప్పుడు ప్రభు వస్తే విడవబడుతూ నష్టపోతావు. ఎదుర్కోవాల్సిన రీతిలో పెండ్లి కుమారుని కలుసుకోవాల్సిన రీతిలో కలుసుకోలేవు. ఇంకెవరైనా ఉన్నారా?
ఇంకా ఎవరైనా ప్రభా నేను నిన్ను కలుసుకోవాలి కానీ నిన్ను కలుసుకునే జీవితం నాకు లేదని ఇంకెవరైనా అంటే మిర్చి చేయొద్దండి. ఇంకా ఎవరైనా సహోదరుడు యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఆలస్యం చేసి ఎత్తుదేద్దాం అనుకుంటే కాదు, టైం లేదు. దిస్ టైమ్ ఈజ్ ఓవర్ ఎండ్. ఈ టైం ముగింపు, సమయం అయిపోయింది. ఇది సహోదరుడు యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా కాసేపు అడుగుతాలే చేద్దాం అనుకోవద్దు. సహోదరుడు యేసుప్రభు నిన్ను కూడా క్షమించను కాక. సహోదరుడు యేసుప్రభు నువ్వు కూడా ప్రభు కావాల్సిన నిద్ర సిద్ధపడను కాక. ప్రభువుని ఎలా కలుసుకోవాలని జీవితాన్ని ప్రభు కాక. సహోదరుడు యేసుప్రభు నీకు కూడా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా చివరిగా అడుగుతున్నా, సమయం అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభువుని ఎలా కలుసుకోవాలంటే జీవితం లేకపోతే ప్రభువుని అడిగి ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా చివరగా ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తాం. కళ్ళు పూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. తీర్మానం చేసుకున్న మీ కొరకు, సరిదిద్దుకుంటున్న మీ కొరకు, దారి తప్పిపోయిన ప్రభావం అనుకున్న మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన.